వాయిస్ ఆఫ్ గాడ్. ఎన్నడూ నీ జీవితంలో జరగని కార్యాలు, ఎన్నడూ ఏ సేవకుని ద్వారా జరగని కార్యాలు, ఎన్నడూ ఎక్కడ వినని కార్యాలు జరిగించడం ఇది అంత్యదినంలో జరిగే కార్యం. ఇది ఆలోచన చేయండి ఒకసారి. ఎక్కడైతే ఇప్పటి వరకు దేవుని సువార్త ప్రకటింపబడలేదో ఆ చోటికి దేవుని తీసుకుని వెళ్ళబోతుంది. ఎందుకంటే అక్కడ ఆత్మను కుమ్మరించబోతున్నాడు. దే ఫీల్ ద హంగర్. ఆఫ్రికాలో అటువైపు చూస్తే ఎక్కడ మీటింగ్స్ పెట్టినా ఎందుకు వేల సంఖ్యలో లక్షలు ఎందుకు వస్తుంది? దే ఆర్ హంగ్రీ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం కొరకు ఆకలితో ఉన్నారు. దేవుని వాక్యం కొరకు ఆకలి కలిగి ఉన్నారు. నేను అంటున్నా కదా, ఈ ఆకలి నీకు లేకపోతే నీకు చర్చ్ మీద నీకు ఇంట్రెస్ట్ ఉండదు, ప్రార్థన మీద నీకు ఇంట్రెస్ట్ ఉండదు, సంఘ సహవాసం అంటే నీకు ఇంట్రెస్ట్ ఉండదు. ఆశ కలిగిన వాడు ఎవరైతే దేవుని వాక్యం కొరకు తృష్ణ కలిగి ఆశ కలిగిన వాడు పరిగెత్తుకొని వస్తాడు దేవుని మందిరానికి. యు వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. యు వాంట్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ ఆకలి తప్పులు మనం చూస్తున్నాం కొన్ని ప్రాంతాలలో. దేవుడు కుమ్మరించబోతున్నాడు. ఇటువంటి హంగర్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ముయ్యబడిన ద్వారాలు దేవుడు తెరవబోతున్నాడు. ఎక్కడైతే దేవుడు ఆత్మ కుమ్మరించబోతున్నాడో అక్కడ దేవుని సువార్త ప్రకటింపబడడానికి దేవుడు ద్వారాలు తెరవబోతున్నాడు. అంత్య దినములు కార్యం చేయబోతున్నాడు. కాబట్టి ఆత్మ కుమ్మరింపు రోజులో మనం ఉన్నామో, నువ్వు సిద్ధంగా ఉన్నవా? నువ్వు సిద్ధంగా ఉన్నవా? సేవకుడవైతే నువ్వు సిద్ధంగా ఉన్నావు. వెళ్ళడానికి నువ్వు సిద్ధపడగలిగినవు. జ్ఞాపకం ఉంచుకోండి ఒకసారి. నేను అంటున్నా కదా, మన 40 రోజులు ఉపవాసాల తర్వాత దేవుడు కొన్ని కార్యాలు ఎప్పుడు జరగని కార్యాలు మనం చూస్తున్నాం. ముఖ్యంగా యవనస్తుల వివాహాలన్నీ సెట్ అవుతున్నాయి అద్భుతంగా. ఈ డిసెంబర్ కల్లా దాదాపు ఒక 6-7 మ్యారేజెస్ సెట్ అయిపోతాయి. మరి అదే కాకుండా దేవుడు ద్వారాలు తెరుస్తున్నాడు. అదే కాకుండా దేవుడు తను చేసిన వాగ్దాన ప్రకారము మంచి ద్వారాలు దేవుడు మన కొరకు తెరవబోతున్నాడు. జ్ఞాపకం ఉంచుకుందాం ఒకసారి. వి విల్ సీ దట్ రివైవల్. మరి ముఖ్యంగా మనం ఎందుకొరకు ఆ 40 రోజులు ఉపవాసంలో చేసిన ప్రార్థనలు ముఖ్యంగా సిద్ధపాటు కొరకు. ఎందుకనంటే దేవుడు ఏ కార్యాలతో చేయబోతున్నాడు, దేవుడు ఏ ద్వారాలతో తెరవబోతున్నాడు, దేవుడు ఏ అభిషేకాన్ని దేవుడు విడుదల చేయబోతున్నాడు, దేవుడు ఏ అసైన్మెంట్ అయితే దేవుడికి ఇవ్వబోతున్నాడు, దానికి సిద్ధపాటు అని పలికిన గుర్తుపెట్టుకోండి. సిద్ధపాటు అనేది పనిని దేవుడికి ఇవ్వబోతున్నాడు. దట్ ఈస్ అప్ టు యూ. ఆ పని నువ్వు మోస్తావా, మొయ్యలేవా, బరువు కింద నువ్వు మునిగిపోతావా, లేదా పడిపోతావా అనేది అది నీ చేతులు ఉంది. కానీ దేవుడు తన వాక్కు ప్రకారం నీకైతే విడుదల చేయబోతున్నాడు. నేను ఆస్వాదించబోతున్నాడు. దాన్ని మెయింటైన్ చేసే స్థితిలో నువ్వు ఉంటున్నావా? ఆ ఆశీర్వాదాన్ని కూడా నువ్వు మెయింటైన్ చేసే స్థితిలో ఉండాలి. దీవెనలు కూడా నువ్వు ఆశీర్వాదాలను కూడా దాన్ని కాపాడుకునే స్థితిలో ఉండాలి. ఇప్పుడు ఆర్థిక